ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. కలిసం కలిసం మన హిందూ సంప్రదాయంలో ప్రప్రథమంగా మనం కలిసారాధనతోనే ఆరంభం చేస్తాం. కలశ స్థాపన తర్వాతే మనము మిగతా కార్యక్రమాన్నంతా కూడా కొనసాగిస్తాం. ఈ కలిసంలో దేవతలను ఆహ్వానించి వారి ఆశీర్వాదాన్ని పొందుతాం. కలిసాన్ని త్రిమూర్తి స్వరూపంగా పూజిస్తాం. ఇక ఇది శుభానికి మరియు అదృష్టానికి చిహ్నంగా చెబుతారు. అయితే కలిసాన్ని ఎలా తయారు చేసుకోవాలన్న దాని గురించి మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు మనము కలిసం కోసం మన దగ్గర ఉన్న రాగి, వెండి, ఇత్తడి, ఏ లోహంతో చేసిన చెంబునైనా సరే తీసుకొని దాంట్లో శుద్ధ జలాన్ని నింపుకోవాలి. శుద్ధ జలం నింపుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా నదీ జలాలు ఉంటే ఈ కలశంలో వేసుకోవచ్చు. మనము యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే నదీ జలాన్ని తీసుకొచ్చుకుంటాం కదా, అవి ఇందులో వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇందులో పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, ₹1 నాణ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ వటివేర్లని వేసుకున్నాను. సువాసన భరితంగా ఉంటుందని వటివేర్లు అలాగే పచ్చకర్పూరాన్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇది మీ ఆప్షనల్, ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే మీరు వేసుకోవచ్చు. నేను రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే గంగాజలాన్ని, గోముఖి నుంచి తెచ్చుకున్న గంగాజలాన్ని ఇందులో యాడ్ చేసుకొని మామిడాకులు పెట్టాను. ఒకవేళ మీ దగ్గర పంచపల్లవాలు ఉంటే పంచపల్లవాలను పెట్టి దీనిపైన ఒక నిండు కొబ్బరికాయని పెట్టి బ్లౌజ్ పీస్ వేసి అలంకరణ అనేది చేసుకోవచ్చు. పంచపల్లవాలు అంటే రాగి, మామిడి, జువ్వి, మర్రి ఇంకా మేడి, ఇలా పంచపల్లవాలను కలిసం చెంబులో పెట్టేసి దీని మీద ఒక నిండు కొబ్బరికాయని ఉంచి దాని మీదుగా ఒక బ్లౌజ్ పీస్ని అనేది వేసుకొని కలశాన్ని మనం అందంగా అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకున్న తర్వాత కలశారాధన చేసుకొని మనం పూజన అనేది చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతానికి మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.